ఓకే. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాము ఫేస్‌బుక్ పేజ్ క్రియేషన్‌లో. సో, మనం యూజ్ చేసే టెంప్లేట్‌లో ఏమేమి కనపడుతున్నాయి దానికన్నా ముందు మీరు ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఇన్వైట్ ఫ్రెండ్స్‌ని క్లిక్ చేసినట్టయితే మీకు మీ అకౌంట్‌లో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఇన్విటేషన్ పంపించవచ్చు. ఓకే. మీరు చూజ్ చేసుకుని మీరు అందరికీ సెండ్ చేయాలనుకుంటే ఆల్సో సెండ్ ఈచ్ ఇన్వైట్ ఇన్ మెసెంజర్ ఆప్షన్ కూడా ఈ మధ్యకాలంలో ఉంది. సో ఇక్కడ ఎవరెవరికి పంపించాలో కొట్టి సెండ్ ఇన్వైట్స్ కొట్టండి. ఓకే. ఈ విధంగా మీరు అందరికీ ఇన్వైట్ చేయండి. తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పబ్లిషింగ్ టూల్స్ అనే ఆప్షన్ ఉంది. సో ముందు పోస్ట్ని షేర్ చేయడం చూద్దాం. సో మీరు పోస్ట్ని షేర్ చేయాలి అనుకుంటే పోస్ట్ని, ఇమేజ్ని ఇవన్నీ కూడా మీకు తెలిసిన కాన్సెప్ట్సే. ఇక్కడ మీరు కావాలనుకుంటే షెడ్యూల్ చేసి కూడా పెట్టుకోవచ్చు. సో పర్టికులర్ పీక్ టైంలో అంటే ఎక్కువగా ఫేస్బుక్ పోస్టులు ఈవినింగ్ టైంలో 6 నుంచి 7 నుంచి 9 మధ్యలో చూస్తారు. అలాగే మార్నింగ్ టైంలో కూడా 6 నుంచి 9 టైంలో ఎక్కువ మంది చూస్తారు. కాబట్టి మీరు ఆ టైంలో షెడ్యూల్ చేసుకున్న ఒక 2-3 పోస్టులను పెట్టుకున్నట్టయితే అవి షెడ్యూల్ అవుతూ ఉంటాయి. కరెక్ట్గా ఆ టైంలో పోస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీరు షెడ్యూల్ చేసుకున్న పోస్టులన్నీ చూడాలి అనుకుంటే ఒక పోస్ట్ షేర్ చేద్దాం. ఓకే. పబ్లిష్ కాకుండా నేను ఇక్కడ షెడ్యూల్ చేస్తున్నాను. షెడ్యూల్ కరెక్ట్గా ఏ టైంలో షెడ్యూల్ చేద్దామంటే యూటీసీ + 5:30 7:20 6 PM షెడ్యూల్ చేశాను. ఓకే. మీరు షెడ్యూల్ చేసిన పోస్టులను చూసుకుంటే పబ్లిషింగ్ టూల్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఏవైతే పోస్టులు షెడ్యూల్ చేసామో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనపడతా ఉంటాయి. ఓకే. అలాగే పోస్టు మీరు పబ్లిష్ చేసిన పోస్టులన్నీ కూడా ఎంతమందికి రీచ్ అయినాయి ఏంటి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే 1.6K మందికి రీచ్ అయితే 59 మంది క్లిక్ చేశారు అని చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత మీకు మీ పేజ్లో చూసుకున్నట్టయితే మీ పేజ్లో అబౌట్ పేజ్లో సో మీరు ఇక్కడ అబౌట్ దగ్గర కంపల్సరీగా 150 క్యారెక్టర్స్లో మంచిగా మీ ప్రోడక్ట్ గురించి రాయమని చెప్పాను కదా. ఇవన్నీ కూడా ఏవి కనబడితే వాటిని ఫిల్ చేసేయండి, ప్రాబ్లం లేదు. దీన్నే ఫేస్బుక్ పేజ్ ఆప్టిమైజేషన్ అని కూడా అంటారు. ఫేస్బుక్ పేజ్ ఆప్టిమైజేషన్. సో మీకు ఇక్కడ హోము, ఈవెంట్స్, రివ్యూస్, వీడియోస్, ఫొటోస్, పోస్టు, కమ్యూనిటీ అని చెప్పి మెనూ బార్ ఐటమ్స్ కింద ఇవి కనబడుతున్నాయి. ఇవి కాకుండా మీకు వేరే థీమ్ని సెట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి రండి. సెట్టింగ్స్లో ఎడిట్ పేజ్ ఆప్షన్ కనపడుతుంది కదా. ఎడిట్ పేజ్ ఆప్షన్లోకి వెళ్తే మనకి ఈ ఎడిట్ పేజీ కరెంట్ థీమ్ అని చెప్పి టెంప్లెట్, ట్యాబ్స్, యూజర్ ట్యాబ్స్ ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. మీరు వెనూస్ ఎడిట్ కొట్టేసి టెంప్లెట్ కావాలనుకుంటే మీరు ఏది కావాలంటే దాన్ని చూజ్ చేసుకోండి. సో వ్యూ డీటెయిల్స్, సో అప్లై టు టెంప్లెట్. ఇప్పుడు స్టాండర్డ్ టెంప్లెట్ని చూజ్ చేసుకున్నాను. ఒకసారి చూద్దాం స్టాండర్డ్ టెంప్లెట్స్లో ఏ విధంగా కనపడుతున్నది. హోము, పోస్టు, రివ్యూస్, వీడియోస్, ఫొటోస్, అబౌట్, కమ్యూనిటీ, గ్రూప్స్ అని చెప్పి మనకు కనపడుతున్నాయి కదా. లైక్, ఫాలో, షేర్ అని చెప్పే ఆప్షన్స్ కూడా ఇక్కడ టాప్ మెనూలో కనపడుతున్నాయి. ఓకే. మీరు వీటిని కూడా చేంజ్ చేయాలి అంటే లేకపోతే ఏదైనా తీసేయాలి అనుకుంటే మళ్ళీ ఎడిట్ పేజ్లోకి వచ్చి మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా కనపడుతున్నాయి. సెట్టింగ్స్, పోస్టు, రివ్యూస్.
సో నేను ఫస్ట్ ఏం పెట్టుకుంటాను అంటే రివ్యూస్ పెట్టుకోవాలనుకుంటున్నాను. రివ్యూస్ని టాప్ పొజిషన్లో పెట్టుకోండి. లేదు అబౌట్ అస్ని టాప్ పొజిషన్లో పెట్టాలంటే అబౌట్ అస్ టాప్ పొజిషన్లో పెట్టుకోండి. తర్వాత యాడ్ ట్యాబ్ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఇంకా ఏమన్నా ట్యాబ్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత పేజ్ రోల్స్ ఆప్షన్ ఉంది. ఇవన్నీ కూడా మీకు తెలిసినయే, కాకపోతే ఊరికే ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. మీరు ఎవరినైనా మీ పేజ్కి పబ్లిషర్గా యాడ్ చేయాలి, లేకపోతే అడ్వర్టైజర్గా యాడ్ చేయాలి, లేకపోతే అనలిస్ట్గా యాడ్ చేయాలి, మోడరేటర్గా, అడ్మిన్గా యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇచ్చి యాడ్ కొట్టండి. సో మ్యాక్సిమం అడ్మిన్ పర్మిషన్ అంటే అన్ని పర్మిషన్స్ ఇచ్చేస్తాము, దానివల్ల మనల్ని డిలీట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అందుకని చెప్పి మీరు ఎడిటర్ కానీ మోడరేటర్ అకార్డింగ్ టు మీ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి అది ఇచ్చుకోండి. అడ్వర్టైజర్ అంటే వాళ్ళు మన సైట్లో పోస్ట్ చేయగలుగుతారు మన దాంట్లో. తర్వాత జనరల్ సెట్టింగ్స్లోకి వచ్చినట్టయితే మనకి జనరల్ సెట్టింగ్స్లో సో ఎలా విజిటర్స్ టు నేను డిజేబుల్ చేశాను. మన పేజ్ మీద మన వాళ్ళ మీద ఎవరు కూడా పోస్ట్ చేయకుండా మీరు కావాలనుకుంటే దీన్ని అనేబుల్ చేసి కూడా ఉంచుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మీరు ఈ పేజ్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఈ పేజ్ని ఇక్కడ డిలీట్ చేసేయచ్చు. లేదు ఏమన్నా 2-3 పేజెస్ని కలిపి ఒక పేజ్ని తయారు చేద్దామంటే మెర్జ్ పేజెస్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇంకా మనకి ఇన్సైట్స్ అని చెప్పే ఆప్షన్ కూడా కనపడుతుంది. పేజ్ వ్యూస్ 21, రీచ్ 1531. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. పెయిడ్ ఏమన్నా పెడితే పెయిడ్ రిజల్ట్స్ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. Thanks for watching this video.